హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇవాళ మండే కొంచెం మండే బ్లూస్ అనేవి కనబడతాయి. బట్ ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ క్రికెట్ ఫ్యాన్స్ కాదు, ఎందుకంటే ఈవినింగ్ మ్యాచ్ ఉంది. సో ఆ మండే చిరాకు నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి ఈవినింగ్ ఐపీఎల్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అండ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో మ్యాచ్ అవబోతుంది. బికాస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ మన జిఎంఆర్ వాళ్ళు కాబట్టి విశాఖపట్నంలో ఒక 2 మ్యాచ్ హోమ్ గ్రౌండ్ గా పరిగణించి ఇవ్వడం జరిగింది. బట్ ఢిల్లీకి అది నిజంగా హోమ్ గ్రౌండ్ కాదు, ఎందుకంటే దాంట్లో ప్రాక్టీస్ చేయడం కానీ రెగ్యులర్ గా మ్యాచ్ ఆడడం కానీ జరగదు కాబట్టి. సో ఇద్దరికి కొంచెం ఒక న్యూట్రల్ వెన్యూ లెక్కనే ఇది. అండ్ ఢిల్లీకి ఒకప్పుడు కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఇప్పుడు లక్నో కెప్టెన్ గా ఉన్నాడు. అండ్ లక్నో కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ఇప్పుడు ఢిల్లీలో ఒక వికెట్ కీపర్, డెసిగ్నేటెడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. అండ్ స్టార్ బ్యాటర్ అని కూడా అనుకోవచ్చు. కెప్టెన్సీ వద్దన్నాడు, దానివల్ల ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా కొంచెం జెర్సీస్ మార్చుకొని ఇద్దరు రాబోతున్నారు. అండ్ కేఎల్ రాహుల్ పక్కగా గోయంకాకి కొంచెం గట్టిగానే కౌంటర్ ఇద్దామని అనుకోవచ్చు మేబీ. అండ్ రిషబ్ పంత్ గోయంకా పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుకోవచ్చు, ఎందుకంటే గోయంకా కొంచెం గట్టిగానే స్పోర్ట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా ఈ స్పోర్ట్స్ లో కొంచెం ఎక్కువ, చాలా రకరకాల ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి తనకి. సో అతను కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు. సో రిషబ్ పంత్ ఆ ప్రెజర్ ఎలా ఓవర్కమ్ చేస్తాడో చూసుకోవాలి. ఎందుకంటే లక్నో విషయం చూసుకుంటే, లక్నో పరంగా చూసుకుంటే బ్యాటింగ్ ఎక్సలెంట్ గా ఉంది, బౌలర్స్ అస్సలు లేరు. అందరూ కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ టాలెంటెడ్ ఇండియన్ బౌలర్స్ అండ్ ఇంజ్యూర్ ప్రోన్ ఉన్న బౌలర్స్. సో ఇది అధిగమించడం అనేది కొంచెం కష్టమే. సో లక్నో ఏం చేయాలనుకున్నా కూడా ఈ మ్యాచ్ లో గట్టిగా బ్యాటింగే చేయాలి. సో ఢిల్లీ బౌలర్స్ వర్సెస్ లక్నో బ్యాట్స్మెన్ పక్కాగా ఈ బ్యాట్లు అయితే మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఢిల్లీలో బౌలర్స్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు, ఆకాశ్ మధ్వాల్ ఉన్నాడు, అండ్ నటరాజన్ ఉన్నాడు. సో మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. సో చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి పేసర్స్ ఉన్నారు. అండ్ ఎక్సలెంట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు మిచెల్ స్టార్క్. సో ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ మిచెల్ స్టార్క్, ఇంటర్నేషనల్లీ ప్రూవెన్ బౌలర్, చాంపియన్ బౌలర్. సో ఈ బౌలర్ వెసెస్ అండ్ అక్కడ నికోలస్ పూరన్, రిషబ్ పంత్ వీళ్ళందరికీ బ్యాటిల్ ఉండబోతుంది. సో లక్నో బ్యాటర్స్ ఎంత గట్టి స్కోర్ ఇస్తే వాళ్ళ బౌలర్స్ కి అంత లాభం చేకూర్చున్నట్టు అవుతారు. అండ్ ఢిల్లీ వైపు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు ఆల్రెడీ, అంటే అక్కడే ఉన్నాడు, రిటెన్షన్ లో ఉన్నాడు. అండ్ ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, సో వీళ్ళిద్దరి మీద కొంచెం ఎక్కువ ప్రెజర్ ఉండబోతుంది. నాకు అడిగితే అక్షర్ పటేల్ పక్కాగా 2 డౌన్ లో వచ్చి మళ్ళీ బ్యాటింగ్ చేస్తాడేమో అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఢిల్లీ బ్యాటింగ్ అయితే బానే ఉంది, బౌలింగ్ కూడా బానే ఉంది. సో ఓవరాల్ గా బ్యాలెన్స్ గా ఉంది లక్నోతో కంపేర్ చేసుకుంటే. యాక్చువల్ గా ఢిల్లీ కూడా ఓవరాల్ మనం టీమ్ రివ్యూస్ లో చూసినప్పుడు కొంచెం బ్యాలెన్స్ గా లేని టీం అనుకున్నాం, కానీ లక్నోతో పోలిస్తే మాత్రం ఢిల్లీ చాలా బ్యాలెన్స్డ్ టీం. సో ఏమైనా చేయాలి అనుకుంటే వాళ్ళు బ్యాటింగ్ గట్టిగా పర్ఫార్మెన్స్ ఇస్తే బౌలర్స్ కి కొంచెం అది సరిపోతుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఢిల్లీ అయితే పక్కాగా లక్నో కొంచెం అది ప్రెజర్ ఉంటది. బట్ లక్నోలో హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. సో లక్నోలో హార్డ్ హిట్టర్స్ ఏమాత్రం బ్యాట్ కి పని చెప్పినా కూడా ఢిల్లీ బౌలర్స్ కి ఇబ్బందులకి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సేమ్ విత్ ఢిల్లీ బ్యాట్స్మెన్ అండ్ లక్నో బౌలర్స్ లో కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఢిల్లీ బ్యాటర్స్ చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఢిల్లీ ఇందులో ఫేవరెట్స్ గా ఉండబోతున్నారు. సో ఇంతకు మించి మనం పూర్తిగా డీటెయిల్ రివ్యూ ఫస్ట్ మ్యాచ్ కోసం మాట్లాడుకోము, ఎందుకంటే ఒకసారి ప్లేయింగ్ 11 వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ కెప్టెన్స్ ఏమనుకుంటున్నారో చూసుకున్న తర్వాత మనం పూర్తిగా మ్యాచ్ రివ్యూలో అవన్నీ మాట్లాడుకుందాం. సో ఈ వీడియోపై మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.